మనం రోజు వినే గ్రహాల పేర్ల వెనుక ఎలాంటి కథలుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు ఆ కథలు చాలా ఆశ్చర్యకరంగా, అప్పుడప్పుడు కొంచెం భయానకంగా కూడా ఉండొచ్చు. సరే, ఈరోజు మనం ప్లూటో పేరు వెనుక ఉన్న అలాంటి ఒక చీకటి రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు ఒక గ్రహానికి దాని పేరు ఎలా వస్తుంది? ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా. బహుశా పురాణాల నుంచో లేదంటే దాన్ని కనుగొన్న వాళ్ల పేరు నుంచో వస్తుంది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ సమాధానం ఒక చీకటి రహస్యంలో దాగి ఉంటుంది. ఒక ప్రమాదం, ఒక నష్టం, ఇంకా ప్రతీకారంతో ముడిపడి ఉంటుంది. సరే, ఇక మనం ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక కుటుంబంతో మొదలవుతుంది. వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం, వాళ్లు ప్రవేశించిన ఒక నిషేధిత అడవితో ఈ కథ మొదలవుతుంది. ఈ కథలో ముఖ్య పాత్రలు వీళ్లే, డేవిడ్ మరియు మిస్ట్రా. వీళ్ళు స్పేస్ పైనియర్స్. వాళ్ల పిల్లలు 10 ఏళ్ల గరిమ, ఆమె తమ్ముడు జేమ్స్. వాళ్ల నక్షత్రనౌక పేరు ప్లూటాన్. ఆ పిల్లల ప్రపంచం రెండుగా విడిపోయుండేది. ఒకవైపు వాళ్ల ఇల్లు, చాలా సేఫ్, అన్నీ రూల్స్ ప్రకారం జరుగుతాయి. మరోవైపు వాళ్ల ఇంటి సరిహద్దులోనే ఉన్న పాత అడవి. అక్కడ ప్రమాదం, సాహసం, ఇంకా అంతుచిక్కని రహస్యాలుంటాయి. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. తల్లిదండ్రులు లేరు, రూల్స్ బ్రేక్ అయ్యాయి. పిల్లలు ఆ నిషేధిత అడవిలోకి వెళ్లారు. అక్కడ వాళ్లకు మెరుస్తూ, స్పందిస్తున్న ఒక వింత వస్తువు కనిపించింది. ఇప్పుడు మనం కథలోని భయానకమైన భాగానికొచ్చాం. సరదాగా మొదలైన వాళ్ల అన్వేషణ ఒక పీడకలగా మారింది. గరిమ ఆ వస్తువుని తాకిన వెంటనే ఆకాశంలో ఒక ద్వారం తెరుచుకుని వాళ్లను లోపలికి లాగేసింది. కళ్ళు తెరిచేసరికి వాళ్లు ఒక వింత ప్రపంచంలో ఉన్నారు. ఆకాశమేమో ముదురు ఊదరంగులో ఉంది, చుట్టూ భారీ స్ఫటికాలతో చేసిన మొక్కలు. ఇది వాళ్లకు పూర్తిగా అపరిచితమైన, భయంకరమైన ప్రదేశం. వెంటనే పొడవాటి, సన్నని కీటకాలలాంటి 3 గ్రహాంతర జీవులు వాళ్లను పట్టుకున్నాయి. ఎసిక్, బ్రీ, ఇంకా వాటి పిల్ల కామ్. వాటి ఉద్దేశాలు అస్సలు స్నేహపూర్వకంగా లేవు. అసలు ఎందుకు పట్టుకున్నాయి? ఈ కొటేషన్ ఆ భయాన్ని ఇంకా స్పష్టంగా చెబుతుంది. వాళ్లను స్నేహితులుగా కాదు, కేవలం నమూనాలుగా బంధించాయి, సైంటిఫిక్ స్టడీస్ కోసం. కాని అంతకంటే భయంకరమైన విషయం కూడా ఉంది. ఆ గ్రహాంతర జీవులు వాళ్లను కేవలం అధ్యయనం చేయటమే కాకుండా ఒక సంభావ్య ఆహార వనరుగా కూడా చూశాయి. కాని ఇక నిరీక్షణం ముగిసింది. సహాయం రాబోతోంది, కాని దానితో పాటు విధ్వంసం కూడా. ఇది కథ యొక్క కీలకమైన మలుపు. అకస్మాత్తుగా ఆ ముదురు ఊదా ఆకాశంలో మరో ద్వారం తెరుచుకుంది. వాళ్ల నక్షత్రనౌక ప్లూటాన్ వచ్చింది, ఆశ యొక్క ఒకే ఒక్క కిరణం. డేవిడ్ మరియు మిస్రా లేజర్ రైఫిల్స్తో దూకారు. గ్రహాంతరవాసులకు వీళ్లకు మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆ ప్రదేశమంతా లేజర్ల వెలుగులతో, గ్రహాంతరవాసుల భయంకరమైన అరుపులతో నిండిపోయింది. ఆ గందరగోళం మధ్య గరిమ మరియు జేమ్స్లకు విముక్తి దొరికింది. వాళ్లు తమ తల్లిదండ్రుల వైపు, ప్లూటన్ నౌక యొక్క భద్రత వైపు పరుగెత్తారు. కుటుంబం మళ్లీ కలిసింది. కాని వాళ్లు ఇంకా సేఫ్ కాదు. గ్రహాంతరవాసులు వాళ్లను చుట్టుముట్టాయి. ప్లూటోన్ నౌకలోకి తిరిగి వెళ్లడానికి వాళ్లు ప్రాణాలకు తెగించి పోరాడారు. యుద్ధం క్లైమాక్స్కి చేరుకుంది. ఇప్పుడు మనం కథ యొక్క ముగింపుకు, ఇంకా దాని అత్యంత కీలకమైన ప్రశ్నకు వస్తున్నాం. రక్షణ పూర్తయింది. ఇప్పుడు ప్రతీకారం వంతు. పిల్లలు నౌకలో సేఫ్గా ఉన్నారని నిర్ధారించుకున్నాక డేవిడ్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను ప్లూటోన్ నౌక నుండి ఒక శక్తివంతమైన పేలుడును ప్రయోగించి కింద ఉన్న ఆ గ్రహాంతర జీవుల నివాసాన్ని, ఆ స్ఫటికాకార అడవిని పూర్తిగా బూడిద చేసేశాడు. కాబట్టి ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసిన పని న్యాయమా, లేక అది కేవలం క్రూరమైన ప్రతీకారమా? తిరిగి వెళ్తున్నప్పుడు గరిమ ఆ నాశనమైన గ్రహానికి ఒక పేరు సూచించింది. దీనిని ప్లూటో అని పిలుద్దాం అంది. వాళ్ల నౌక ప్లూటన్ పేరు మీద, ఇంకా అది ఎదుర్కొన్న విధి కారణంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రహం చీకటిగా, చల్లగా మరియు దూరంగా ఉంది. ఆ సంఘటన వాళ్ల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. వాళ్లు ఇంటికి తిరిగి వచ్చారు, కాని ఆ భయంకరమైన జ్ఞాపకాలు వాళ్ల ఆత్మలలో ఒక చీకటి రహస్యంగా మిగిలిపోయాయి. చివరగా ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది.
మనం రోజూ వాడే పేర్ల వెనుక, ప్రదేశాలకు, వస్తువులకు, చివరికి గ్రహాలకు పెట్టే పేర్ల వెనుక ఇలాంటి మరెన్నో తెలియని కథలు, రహస్యాలు ఇంకా జ్ఞాపకాలు దాగి ఉన్నాయో కదా.